హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈవేళ అయితే వంకాయతో రెసిపీ చేస్తున్నాను. ఒక వంకాయ ఉంటే చాలండి. చాలా అంటే చాలా బావుంటుంది. పచ్చడి చేస్తున్నాను వంకాయతో. ఇలా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. మర్చిపోవద్దు. ఇక ఈ వంకాయని ఒక బిగ్ సైజులో ఉన్న ఒక వంకాయని తీసుకోండి. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. పొడి క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోండి. ఇంట్లో ఏ కూరలు లేవన్నప్పుడు ఒక్క వంకాయ ఉంటే చాలండి. సైడ్ డిష్‌గా భలే ఉంటుంది పచ్చడి. చాలా బావుంటుంది. ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని ఆయిల్ రాసుకోండి. మొత్తం వంకాయ చుట్టూరా ఆయిల్ ఇలా పూసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అలా ఆయిల్ పూసుకోండి. దీన్ని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పైన పెట్టుకోండి. చుట్టూరా 4 వైపులా రాసుకుంటారు కదా! అప్పుడు బాగా కాలుతుంది మాడిపోకుండా. ఇలా మీడియంలో పెట్టుకుంటూ దీన్ని కాల్చుకోవాలి 4 వైపులా. చాలా అంటే చాలా బావుంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అప్పుడే కదా నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కాల్చుకోవాలి. చూడండి ఇది కాలుతుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా కాలుస్తూ ఉంటే పొట్టు కూడా బయటకొచ్చేస్తుందనమాట. ఈ వీడియోలో చూస్తారు మీరు. పొట్టు చూడండి పొట్టు కూడా బయటకొస్తుంది. ఇలా వచ్చాక సిమ్‌లో, మీడియంలో ఇలా పెట్టుకుంటూ దీన్ని కాల్చుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సింపుల్‌గా 5 మినిట్స్‌లో చేసేయొచ్చు ఈ కర్రీని. ఇది పచ్చడి యాక్చువల్‌గా. చూసారా? మొత్తం కాలాక ఎలా ఉందో, ఇలా లోపల నుంచి ఉడకడం స్టార్ట్ అయిందనమాట. బయట కొంచెం వస్తుంది కదా పొట్టులాగా, లోపల ఉడికితే అలా పొట్టు బయటకొస్తుంది. ఇలా, ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారా మొత్తాన్ని కాలుస్తున్నాను. ఇలా మొత్తాన్ని కాల్చుకోవాలి. బావుంటుంది. ఈ పొట్టు మొత్తం వచ్చిందంటే అయిపోతుంది అంతే. ఇది దీన్ని ఎక్కువగా ఈ కాల్చేది ఒక్కటే టైం ఉంటుంది. ఈ గ్యాప్‌లో ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటే 5 మినిట్స్‌లో చేయడం చాలా ఈజీ. చూసారా? దీన్ని పొట్టు ఊడేంత వరకు కొంచెం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే లోపల ఉడుకుతుందని అర్థం. చూసారా? పొట్టు ఊడడం స్టార్ట్ అయింది. ఇలా మొత్తాన్ని చూసారా? వెనక వైపు మొత్తం పొట్టొచ్చేస్తుంది. ఈ వంకాయ పచ్చడి భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మొత్తం కాలాక ఇలా ఉంటుందనమాట. పొట్టు మొత్తం ఊడొచ్చేస్తుంది. అప్పుడు లోపల ఉడికిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ పీల్ మొత్తం తీసేయాలండి. చూసారా? ఆ పొట్టు మొత్తం బయటకొచ్చింది కదా! మొత్తం దాన్ని తీసేసాక తీసుకోవాలి. అప్పుడు చూడండి ఒకసారి. మొత్తం కొంచెం చల్లారాక తీసుకోండి. ఇలా వేడివేడిగా ఉంటే తీయడం కష్టం. బాగా లోపల ఉడికింది అంటే ఇలా పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? ఇలా మెల్లమెల్లగా తిప్పుకుంటూ మొత్తాన్ని తీసేయాలి. ఇంతే అండి. వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వంకాయ ఒక్కటి కాల్చుకుంటే చాలు. మిగతాదంతా ఈజీ అసలు. చెప్తున్నా కదా ఒక్క వంకాయ ఉంటే ఈజీ అని. ఇదిగోండి ఇక్కడ నాకు కాడ వేడిగుంది కదా! తీసేదానికి కష్టమయ్యి చాకుతో కట్ చేస్తున్నా. నార్మల్‌గా అయితే అది మెత్తగానే ఉంటుంది. ఈజీగానే వచ్చేస్తుంది. వేడిగుంది కదా! తీసేదానికి కొంచెం కష్టమవుతుంది. ఇది తీసేలోపు మనం ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇది చూసారా? ఇప్పుడు ఎంత బాగా లోపల ఉడికిందో. ఇది మొత్తం మెత్తగా స్మాష్ చేసుకున్నాక దీనిలో 2 ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 2 మిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలో సరిపడా పసుపు, సరిపడినంత కారం వేసుకోకండి. మిరపకాయలు వేసుకుంటే కారం వేసుకోవద్దు. నెక్స్ట్ సరిపడేంత సాల్ట్ వేసుకోండి.
కారం తినాలి అనుకున్న వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు కొంచెం 2 యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఏదైనా ఉంటే కొంచెం గరం మసాలా ఏదైనా వేసుకోండి. కొంచెం అంటే కొంచెం, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. చూడండి కొంచెం అంతే. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, వంకాయ పచ్చడి రెడీ. ఇంకా చాలా ఈజీ. చాలా అంటే చాలా 5 మినిట్స్‌లో అయిపోయే ఈ రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్